మనము దేవుణ్ణి వెంబడించడానికి ఒక వెలను వెచ్చించాలి. ప్రతి మనిషి దగ్గర నుంచి దేవుడు ఆ వెలను అడుగుతాడు. ఉచితంగా ఈ ప్రపంచంలో ఏది లేదు, ఏది రాదు. ఫ్రీ అని ఎక్కడన్నా మీరు చూసినట్లయితే అది దాదాపుగా అబద్ధం అనే మీరు గుర్తుంచుకోండి. ఎవరు ఎప్పుడు ఏది మనకి ఉచితంగా ఇవ్వరు. దాని విలువ మరొక దాని మీద వేసి మనకి ఉచితంగా ఇవ్వచ్చు, రేటు తగ్గించి ఇవ్వచ్చు. కానీ దాని విలువ ఎవరో పే చేసేసారు. సంబడీ హ్యాస్ పెయిడ్ దట్ ప్రైస్. ఈ రోజున మనం పరిశుద్ధులుగా పిలువబడుతున్నామంటే ఆ పరిశుద్ధతకు ఒక విలువ దేవుడు పే చేశాడు. ఒక వెలవను ఆయన కట్టాడు. ఏమిటా వెల? శిలువలో వేలాడటమే ఆయన మన కొరకు చెల్లించిన వెల. ఆ వెలను ఆధారము చేసుకునే ప్రభు మనల్ని పరిశుద్ధులుగాను ఎంచుతూ ఉన్నాడు. అలాగే మనం ఆయన వెంబడించడానికి కూడా ఒక వెల ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని ఈరోజు మీకు తెలియచేద్దామని. ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునది అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే అన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బెదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇలాంటి సందర్భాలు 2 సందర్భాలు వస్తాయి. వాళ్ళిద్దరూ యవనస్తులే. ఇది ఒకటైతే మరొక సందర్భం ఏంటంటే, మరొకసారి ప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతాడు. అప్పుడు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను, నాకు సమయం ఇమ్మని అడుగుతాడు. అది కూడా ఒక సందర్భం. ఒక యవనస్తుడు కనపడ్డాడట. ప్రభువారి దగ్గరకు వచ్చి, బోధకుడా, ఓ రబ్బీ, నిత్య జీవము పొందడానికి నేనేం చేయాలి అని అడగలేదు. ఏమని అడిగాడు? ఏ మంచి కార్యము నేను చేయాలి. ఓకే, ఇక్కడ సందర్భం మీరు చూడండి. మనము చేసే మంచి పనుల వలన మనము కోరుకున్న, మనము అనుకునే పరలోకము కానీ, లేదు పరిశుద్ధత కానీ, లేదు నిత్య జీవము అనబడినది కానీ మన దగ్గరకు వస్తుందా? రాదు. నిత్య జీవము రావడానికి ఇక్కడ ప్రాముఖ్యమైన అంశము ఒకటి ఉంది. ఇక్కడ ప్రభువారు ఏమన్నాడంటే, ఏ మంచి కార్యం చేయాలని నన్ను అడుగుతున్నావు కదా, అయితే నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు ఈ పని? మంచి పనులు చేయాలని మోషే తన ధర్మశాస్త్రంలో అంతకు ముందే రాసి పెట్టాడు కదా. ఏంటవి? లేవికాండంలో మనం చూస్తాం. లేవికాండము 18వ అధ్యాయం 5వ వచనంలో ఈ లిస్ట్ అంతా ఉంటుంది. ఆ తర్వాత 20వ అధ్యాయంలో 10 దేశాలు ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, పక్కన మోసం చేయొద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నువ్వు చేయాలి కదా అని అడిగాడు. అని ఆయన అంటాడు కదా 17వ వచనంలో, మంచివాడు ఒకడే. చూడండి, ఇక్కడ 2 విధాలైన విషయాలను అక్కడ ధనికుడైన యవనస్తుడు అడుగుతున్నాడు. మొదటిది నిత్య జీవము, రెండోది మంచి కార్యము. ప్రభువారు ఏం చెప్తున్నాడు? బాబు, నువ్వు అడిగే నిత్య జీవము అనేది నువ్వు పొందాలి అంటే, సరే నువ్వు మోషే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నావు, ఓకే గుడ్. కానీ ఇక్కడ ప్రభువారే ఉన్నాడు, నువ్వెందుకు మంచివాడు అని అంటున్నావు? దేవుడు ఒక్కడే కదా మంచివాడు. అంటే ఒక వ్యక్తి తాను చేసే పనుల వలన మంచివాడుగా పిలువబడతాడే కానీ పూర్తిగా పరిశుద్ధుడు కానేరడు. ఉత్తమమైనవి, సర్వోత్తమమైనవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? వాక్యం ఏం చెప్తుంది? దేవుని సన్నిధి నుంచి వస్తాయి. ఉన్నతమైనవి, ఉత్తమమైనవి, సర్వోత్తమమైనవి, పరిశుద్ధమైనవి, ఎన్నుకొనబడినవి, ఎంచబడినవి,
ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా నేను మంచివాడిని అనుకున్నారా? మంచివాడిని అనుకోక, చిచ్చి నేను పిచ్చివాడిని, నేను అమాయకుడిని, నేను పనికి మాలిన వాడిని అనుకుంటావా? అనుకోం కదా. ఇక్కడ మీరు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనుకునే మంచికి ఇక్కడ ప్రభువారు చెప్పే మంచికి చాలా తేడా ఉంది. మనం అనుకునే మంచి మనం చేసే పనుల మీద ఆధారపడి మనం ఎంచుతాం. చాలా మంచివాడండి, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదండి, ఎప్పుడు ఎవరిని ఏం మాట అనండి, చాలా సౌమ్యుడండి, అందరినీ కలుపుకొని వెళతాడండి, 10 మందికి సహాయం చేస్తాడండి, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడండి, మంచిది. అది తప్పు అని నేను అంటలేదు, మంచిది, అలా ఉండాలి. విశ్వాసమును తమ జీవితంలో దైనందిన జీవితంలో చూపించడం ప్రాముఖ్యం ఉండాలి. కానీ మన మంచి కేవలము క్రియారూపము మాత్రమే అయినట్లయితే యేసు ప్రభువుని నమ్మని వాళ్ళందరూ పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలి, అవునా కదా? కేవలం ఈ భక్తిలో ఉన్నవారే మంచివాళ్ళ? కాదు కదా. ఈ భక్తిలో లేకుండా, ప్రభువును వెంబడించకుండా ఆయా భక్తిలో ఉన్నవారు కూడా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. కానీ ఇక్కడ నిత్య జీవము అన్న విషయానికి వచ్చినట్లయితే దానికి పరిశుద్ధత అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి తన కార్యములు క్రియల చేత చేసే దాన్ని బట్టి మాత్రమే కాదు, తాను దేవుడికి ఏదైతే అర్పిస్తాడో, ఏదైతే ఆయన చెప్పింది పాటిస్తాడో అది ప్రాముఖ్యమైనది. మనం మంచికి పరిశుద్ధతకి తేడాను మాట్లాడుకుంటున్నాం. మంచి వాళ్ళు అనబడిన వాళ్ళు అనేక మంది ఈ ప్రపంచంలో ఉండవచ్చు, గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క నిత్య జీవమును, పరలోకపు ప్రాప్తిని కలగజేసే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉండినట్లయితే అది కేవలము ప్రభువు మీద విశ్వాసము తప్ప ఒక వ్యక్తి చేసే క్రియలు కాదు. అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, ఆయా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, అనేక మందికి ఆపరేషన్ చేయించారు, అనేక వేల మందికి భోజనం పెడుతున్నారు, కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన చేసే చారిటీ వర్క్స్ కొన్ని లక్షల మందిని వెళ్ళి తాకుతూ ఉంది. గొప్ప పని, కానీ అది చాలా ఉన్నతమైన పని. మానవ సేవ అత్యంత ప్రాముఖ్యం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ కేవలము దాని మీద ఆధారపడి మాత్రమే ఒక వ్యక్తి నిత్య జీవమును పొందుకొనగలడా? లేదు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మంచివాడు పరిశుద్ధుడైన వాడు ఒకడే. ఎవరది? దేవుడే. కాబట్టి ఆ దేవుని వెంబడించడం మనకి చేత కావాలి. ఇప్పుడు నిత్య జీవము ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరైతే తమను తామును ఉపేక్షించుకొని, తమను తామును వద్దనుకొని, తమకున్న వాటిని వద్దనుకొని ఈ దేవుని వెంబడిస్తారో అది వారికి నిత్య జీవం. ఆ యవనస్తుడు చెప్పాడు కదా, ప్రభువారు ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత 20వ వచనంలో మనం చూస్తాం. అందుకు యవనస్తుడు, ఇవన్నీ నేను చేస్తున్నానండి, అయితే ఇంకేదైనా కొదవే ఉందా అని అడిగాడు. మంచి ప్రశ్న కదా. ఎప్పుడైనా మీరెవరైనా ఈ ప్రశ్న నన్ను ఎప్పుడు అడగడం నేను ఎంతవరకు ఎదుర్కోవాలా? ఎంతవరకు అడిగిన వాళ్ళని కూడా నేను చూడలే. ప్రభువా, నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఇంకా నాలో ఏం కొదవుగా ఉంది, నేను ఏం పాటించలేకపోతూ ఉన్నాను, ఏం చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా అడిగారా మీరు? ప్రార్థనలో మనకు ఒక లిస్ట్ ఉంటుంది, ప్రార్థనలో ఆ లిస్ట్ ఫాలో అయిపోతూ ఉంటాం కదా. తప్పేం కాదు, హ్యావింగ్ ఎ లిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మన మతివరుపు లేకుండా పలానా వాళ్ళ కోసం ప్రార్థన, పలానా కుటుంబం కోసం ప్రార్థన, పలానా వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన, పలానా వాళ్ళ జాబ్ల కోసం ప్రార్థన, ఎట్లాంటి లిస్ట్ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, వ్యవహారాలు, మంచిది చేయాలి, గుడ్. కానీ ఆ ప్రార్థనల్లో ఎక్కడైనా ప్రభువా నేను చేసే దాంట్లో ఇంకేదైనా కొదవే ఉందా, నా విశ్వాసంలో నేను చేసే మంచిలో ఇంకేదైనా తగ్గిపోతుందా అని ఎప్పుడైనా మీరు ఎవరినైనా ప్రత్యేకించి దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా? అడగలేదు కదా. కారణం ఏంటో తెలుసా? మన అహం ఉంది చూసారా, నేను అన్న మనిషి ఉన్నాడు చూసారా, నేను అన్నీ బాగానే ఉన్నాను కదా, నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను మోహపు చూపు చూడట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎంతకంటే ఏం చేయాలి, నాకంటే గొప్పగా బతుకుతున్నారు ఈ లోకంలో అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తున్నట్లయితే అది మీ గర్వములో నుంచి వచ్చే మాట అని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కుర్రాడికి అన్నాడు కదా, ఆ యవనస్తుడితో అన్నాడు, బాబు నువ్వు అన్నీ చేస్తున్నట్లయితే నీ దగ్గర మాత్రం ఒకటి కొదవగా ఉంది. ఏంటంట? ఒకవేళ నువ్వు పరిపూర్ణుడు అవ్వడానికి నువ్వు ఇష్టపడుతుంటే ఒక పని చెయ్యి. ఏంటంట? నీ దగ్గరే ఉందో మొత్తం అమ్మే,
అమ్మేసి మొత్తం బేదలకు పంచేసి వచ్చేసేయాలి. ధర్మశాస్త్రంలో ఏముంది? దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు వాళ్ళ గొర్రెలు ఇస్తాడు, మేకలు ఇస్తాడు, భూములు ఇస్తాడు అని ఇవన్నీ మనం లిస్టు చూస్తాం. రైటే. పూర్ణ విధేయులుగా ధర్మశాస్త్రమును మనం చేస్తూ ఉన్నప్పుడు, పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రంలో దాచి ఉంచిన ప్రతి ఒక్కదాన్ని మనకి ఆస్తి ఇస్తాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్. దాంట్లో నేనేం కాదని నేను అంటలా. మనము పరిపూర్ణము కావాలంటే మనకి బాగా ఇష్టమైనది, మనం వదిలిపెట్టలేనిది, మనకి బాగా ప్రియమైనది, సొసైటీలో మీకు పేరు తెచ్చిపెట్టేది ఏదో ఒకటి ఉంటుంది. మన పరిపూర్ణతకు అడ్డు ఏదంట? నువ్వేదైతే సంపాదించావో, నీకు ఏదైతే ప్రేమగా ఉందో, నువ్వేదైతే డియర్గా ఎంచుకుంటూ ఉన్నావో, దగ్గరగా హత్తుకుని ఉంటూ ఉన్నావో, అది నీకు అడ్డపడుతుంది. దేనికి అడ్డుపడుతుంది? పూర్ణమైన వ్యక్తిగా మారడానికి అడ్డం పడతాం. కొంతమందిని మనం చూస్తాం, నా పేరుకున్న విలువేంటో నీకు తెలుసా అంటారు. గమనించారు ఎప్పుడన్నా? అలాంటి వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? నా కుటుంబానికి విలువేంటో తెలుసా? అఫ్ కోర్స్, కష్టపడి సాధించిన పేరే, అప్పుడప్పుడు అనుకోవడంలో తప్పేం లేదు. కానీ మీరు దేవునిలో పూర్ణమైన విశ్వాసులుగా, వ్యక్తులుగా, శిష్యులుగా మారడానికి అది మీకు అడ్డుపడుతున్నట్లయితే, అది ఏదైనప్పటికీ, ఆస్తైనా, పేరైనా, మీ అహమైనా, లేదు మీరు సంపాదించినదైనా, లేదు మీకు ప్రాప్తించిందైనా, అది ఏదైనప్పటికీ అది మీకు దేవునికి అడ్డంగా ఉండినట్లే. ఇక్కడ యవ్వనస్తుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకి శిష్యుడిగా మారడానికి వచ్చాడో, లేదా నిత్య జీవంను సంపాదించడానికి వచ్చాడో, లేదా హీ వాంట్స్ సమ్ సర్టెన్, ఓకే, ఏమంటారు దాన్ని, హీ వాంట్ టు నో వెదర్ హీ వాంట్స్ టు గో టు హెవెన్ ఆర్ నాట్. అసలు నేను నిజంగా ఇవన్నీ చేస్తున్నా కదా, నాకు నిజంగా పరలోకం నేను వెళ్తానా వెళ్ళనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాడట. అంటే ఒక వ్యక్తి తాను చేసే పనుల మీద ఆధారపడి తనకు కొన్ని అష్యూరెన్సెస్ కావాలి, సర్టెన్ అష్యూరెన్సెస్ కావాలి. నువ్వు భలే బతుకుతున్నావయ్యా, సూపర్, ఇలా ఉంటే అసలు నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అన్న మాట కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభువారి దగ్గర నుంచి. కానీ ప్రభువారు తిరగేసి ఏమన్నాడంటే, నువ్వు పరిపూర్ణుడు కావడానికి నీ దగ్గర ఒకటి అడ్డంగా ఉంది, నీ ఆస్తిని అమ్మే అన్నాడు. కుడుతులో పెట్టల ఎలకలా కొట్టుకున్నాడు ఈ అబ్బాయి. మీలో ఎంతమంది ప్రభువా నన్ను శిష్యుడిగా చేయి, నాలో విశ్వాసాన్ని పెంచు, నాలో మరింత భక్తిని పెంచని మీలో ఎంతమంది అడుగుంటారు? అసలు శిష్యుడు అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరిని శిష్యులుగా పిలుస్తారో తెలుసా? చాలా సింపుల్గా 5 విషయాలు చెప్తా. అసలు శిష్యులుగా అవ్వడానికి ముందు రక్షణ పొందుకోవాలి. పాప క్షమాపణను పొందుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నేను జన్మతః కర్మతః పాపిని అని మనం అందరం ఇప్పుడు ఏ విధంగా ఒప్పుకొని దేవుని స్థిరపడతాం. అది మొట్టమొదటి మెట్టు. రెండవది ప్రాముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో క్రమం తప్పకుండా సంఘానికి రావడం, సిద్ధాంతాన్ని నేర్చుకోవడం, వాక్యం గురించి తెలుసుకోవడం, ఇవన్నీ రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటంటే వ్యక్తిత్వంలో మార్పు. మనలోంచి మార్పు రావాలి, మనిషి మారాలి, ఆలోచనలు మారాలి. మన వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు ఉంటాయి. ఒకప్పుడు బాగా కోపం, ఇప్పుడు మనం కోపం తగ్గించుకోవాలి. ఒకప్పుడు మనకి బాగా ఈర్ష్య, అసూయలు, భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఆ రెండూ తగ్గాలి. పక్కనాళ్ళ మీద ఎప్పుడు మనకి ఏంటంటే, వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నా, వాళ్ళు ఏదైనా కొత్తది కొనుక్కున్నా మనకి నొచ్చుకుంటా ఉంటుంది ఈర్ష్య. వాటిలోంచి మనం మారాలి. ఎప్పుడు పక్కనాళ్ళని తప్పుగా మాట్లాడే నోరు మారాలి. ఈ వ్యక్తిత్వాల్లో మార్పులు రావాలి. ఆ వ్యక్తిత్వంలో మార్పు వస్తూనే సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఇదిగో నేను ఈ విధంగా మారాను, ఈ పరిస్థితుల్లో నేను మారాను, ఇక్కడి నుంచి ఈ స్థాయికి నేను వచ్చానని మీ సాక్ష్యం పంచుకోవాలి. అది మూడో మెట్టు. నాలుగోది ఏంటంటే, మరి ఒక బలపడిన విశ్వాసిగా నిలబడడం. ఇక్కడ ఏం చేస్తారంటే, కేవలం వాడి కోసం వాడు ప్రార్థన చేసుకోకుండా, ఏమండి పలానా వాళ్ళు ప్రభువా, పలానా వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు దర్శించండి, పలానా వాళ్ళు పాపం కోర్టు కేసులో ఉన్నారు, వాళ్ళని దర్శించండి, ఇంకొకరి కోసం ప్రార్థన చేయడం. చాలామంది విశ్వాసులు మూడో దాంతోనే ఆగిపోతారు. మేము బాగున్నామా లేదా, మేము ఎంతవరకు బాగున్నామో, అవకాశం వస్తే సాక్ష్యం చెప్పి ఊరుకుంటారు, అంతవరకే. కానీ డెలిబరేట్గా దేవుడు మాకు ఇది చేశాడని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే పక్కింటి వాళ్ళు అంటే భయం, వెనకింటి వాళ్ళు అంటే మరి వాళ్ళు ఏమన్నా అంటే అవమానపడతామనో మరి ఏంటో నాకు తెలియదు. ఈ 4వ స్థాయికి రావడానికి, ఒక బలపడిన విశ్వాసిగా మారడానికి అనేక మంది ఈరోజు కష్టపడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఇంకా 4వ స్థానంలోనికి, బలపడిన విశ్వాసి స్థానంలోనికి, 10 మంది కోసం ప్రార్థన చేసే స్థానంలోనికి, 10 మందికి వార్తను ప్రకటించే స్థానంలోనికి, 10 మందికి స్వార్థను, దేవుని మాటను ప్రకటించే స్థానంలోనికి రావడానికి ఇంకా సంవత్సరాల తరబడి ఒక విశ్వాసి ఎదగట్లేదంటే అర్థం ఏంటంటే, పరిపూర్ణతలోనికి రావడానికి ఇష్టం లేదు. యవనస్తుడికి ఇష్టం లేనంటే వీళ్ళకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో ప్రియమైనది వాళ్ళకి
పట్టి పీడిస్తుంది. 5వ మెట్టు ఏంటంటే శిష్యుడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే కొత్త వారిని దేవుని సన్నిధిలోనికి నడిపిస్తాడు. కొత్త వారిని బలపరచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎప్పుడెప్పుడు దేవుని వార్తను ప్రకటిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుని మాటను మనం చెప్దామా, ఎలా మనం దేవుని యేసుని ప్రకటిద్దాం, ఏ సందర్భంలో ప్రకటిద్దాం, ఏ విషయంలో ప్రకటిద్దాం అని ఆతృత చూపించేవాడు శిష్యుడు. యేసుని నమ్మడం దగ్గర నుంచి యేసుని చూపించే స్థాయిలోనికి వచ్చిన వాడు శిష్యుడు. యేసుని నమ్మడం దగ్గర నుంచి యేసుని చూపించి అనేక మందిని, 10 మందిని, 100 మందిని నడిపించగలిగిన నాయకత్వ లక్షణములు నేర్చుకునేవాడు శిష్యుడు. ఈ యవ్వనస్తుడు విశ్వాసిగా మాత్రమే ఉండడానికి ఇష్టపడుతున్నాడు, కానీ శిష్యుడిగా మారడానికి ఏ మాత్రము ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే తనకు ప్రియమైనది ఏదో. చాలామంది వారి జీవిత క్రమాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకి, అబద్ధం ఆడకుండా ఒక రోజు గడపడం మనలో ఎంతమందికి సాధ్యం? విశ్వాసులైన వారి పక్కన వాళ్ళు ఏదన్నా మాట్లాడితే నొచ్చుకోకుండా, అంటే నొచ్చుకున్న దేవుని కొరకు దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళి స్వార్థ చెప్పాలి, ఎట్లాంటి అవమానాలు ఎదురైనా దేవుని కొరకు నిలబడాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అతను చేయి. వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలని అనుకోవడం వేరు, కానీ బయట మార్కెట్ ప్లేస్లో 10 మంది ముందు, 100 మంది ముందు, 1000 మంది ముందు నిర్భయంగా నేను యేసుని నమ్మాను అని చెప్పగలిగిన నాడే మీరు శిష్యుల్లోనికి వచ్చినట్టు. అటువంటి వారిని బట్టి దేవుడికి ఇస్తాం. ఒకవేళ మీరు ఆ స్థాయిలో లేకపోయినట్లయితే మీరు చెల్లించవలసిన వెల ఏదో ఉందండి. ఈ యవ్వనస్తుడి దగ్గర ఉన్న ఆస్తి లాగానే మీ దగ్గర ప్రియంగా దాచుకున్న, మీకు అడ్డుపడుతూ ఉన్న వెల ఏదో ఉంది, విలువైనది ఏదో ఉంది మీ దగ్గర. ఏంటది? 7 విధాలైన వెలను ఒక విశ్వాసి చెల్లించాలి. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మాటలు చెప్తున్నా, నా దగ్గర నుంచి కింద కూర్చున్న మీ అంతవరకు లేదు, ఈ రేపో మాపో ఆన్లైన్లో ఈ మాటలు వినే ఎవరైనా కానీ ఈ 7 విషయాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. నో ఎక్స్క్యూజ్. ఆనాటి శిష్యుల నుంచి రేపు రాబోయే గొప్పవారు ఎవరైనా కానీ, ఎంత గొప్ప పరిచయం చేసినా కానీ, వాళ్ళు 1 కోటి మంది విశ్వాసులను కలిగి ఉన్నా కానీ 7 పాటించాల్సిందే. మనం వెంబడించడానికి వెల చెల్లించవలసిందే. ఏమిటా వెల? మొట్టమొదటిది డినయింగ్ యువర్ సెల్ఫ్. మిమ్ముల్ని మీరు వద్దనుకోవడం. నేను ప్రాముఖ్యం కాదు, నేను నమ్మిన దేవుడే నాకు ప్రాముఖ్యం. నేను ప్రాముఖ్యం కాదు, నేను నమ్మిన దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతే ప్రాముఖ్యం. నేను ప్రాముఖ్యం కాదు, నేను చదివే వాక్యమే ప్రాముఖ్యం. డినయింగ్ అవర్ సెల్ఫ్. లోకాసు వార్త 9వ అధ్యాయం 23. మొట్టమొదటిగా విశ్వాసులుగా మీరు చెల్లించవలసిన వెల ఏదైనా ఉండినట్లయితే, మీకంటే దేవుడు ఎక్కువని, మీకంటే ప్రభు ఎక్కువని, మీకంటే మీలో ఉన్నవాడు ఎక్కువని ఎంచుకోవడమే. రెండవది సాక్రిఫైసింగ్ ఎర్త్లీ సెక్యూరిటీ. మీరు ఈ భూమి మీద మీకు ఏదైతే సెక్యూరిటీ అనుకుంటున్నారో, మీకు క్షేమమని అనుకుంటున్నారో, దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ యవనస్తుడు వదలలేంది అదే. తనకి ఏది సెక్యూరిటీ ఇస్తుంది? తనకు పేరు ఇచ్చింది, సొసైటీలో తనకు ఒక స్థానాన్ని ఏర్పరిచింది. ఏంటి? ఆస్తి. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, ఈ అబ్బాయి ఏ విధంగా చేశాడో మనం కూడా చాలామంది ఏంటంటే, మనకి భయం, మన దగ్గర ఉన్న వాటిని అమ్మాలంటే భయం, వదులుకోవాలంటే భయం. ఎంత భయపడిపోతామో. ఎప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ప్రియంగా ఉందో, మన దగ్గర ఉన్నవి, మన దగ్గర ఉన్న సొమ్ములు, మన దగ్గర ఉన్న ఆస్తులు, మనకి ఏదైతే ఉందో ఎప్పుడు దాన్ని చుట్టుపట్టుకుని దాంతో వేలాడి 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 మనం చేసే భక్తి దండగా అంటాను నేను. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోకపోయినట్లయితే, మీ దగ్గర ఉన్నది సమస్తము పెట్టడానికి దేవుని కొరకు మీరు సిద్ధపడకపోయినట్లయితే, యు విల్ లూజ్ ఇట్. నా కొరకు మీరు ఏదైతే, నా కొరకు మీ ప్రాణాలను పెడితే మీరు దాన్ని కాపాడుకుంటారు, మీ ఆస్తులు పెడితే మీరు దాన్ని కాపాడుకుంటారని చెప్పాడా లేదా? వాగ్దానం చేశాడా లేదా? మనం చేతకాని వారిగా కనబడవచ్చు. దేవుని కొరకు మన ఆస్తులు ఇచ్చినా, మన దగ్గర ఉన్నవి ఇచ్చేసినా, ఏంటి చేతకాని వాళ్ళకి ఎన్ని చేస్తున్నారు? కానీ మీకు విషయం తెలుసా? మీరు దేవుని సన్నిధిలో విత్తుతున్నారు. యు ఆర్ సీడింగ్ ఇట్. ఈరోజు మీరు విత్తే విత్తనము కొన్ని ఎకరాల పంటగా మీరు కోసుకుంటారు. కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నిన్ను నువ్వు కాదనుకొని, నీ సెక్యూరిటీని నువ్వు కాదనుకొని, దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా నువ్వు ఒక అడుగు ముందుకు వేసినట్లయితే, గాడ్ విల్ మేక్ యూ 100-fold. దేవుడు మిమ్మల్ని 100 కంటే ఎక్కువ ఎంతలుగా దేవుడు దీవిస్తాడు. దట్ ఈస్ ద ప్రైస్ టు ఫాలో. మీరు దేవుణ్ణి వెంబడించడానికి మీరు పెట్టవలసిన వెలాది. పక్కన వాడు పిచ్చోళ్ళు అనుకోవచ్చు, చేతగాడు అనుకోవచ్చు, ఓడిపోయిన వాడిగా లెక్క వేయవచ్చు, లేకపోతే ఏమీ
చేతలు ఉడిగినాయి, చేష్టలు ఉడిగి మూల కూర్చున్న ముసలంలాగా ఈ రోజున మనం కనపడవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆ వెలను దేవుడు విత్తి ఆ వెలలో నుంచి కొన్ని వందల మందిని, వేల మందిని దీవించడంతో పాటు ఆ కుటుంబాన్ని నిలబెట్టడంతో పాటు ఎవరైతే విత్తారో ఆ విత్తనం విలువ వారు పోయిన తర్వాత కూడా అలాగే నిలిచి ఉంటుంది. చెట్టు కాయలు ఇస్తానే ఉంటుంది కానీ చచ్చిపోదు. లోకాసు వార్త 9వ అధ్యాయము 57 నుంచి 58 వచనాల్లో మనం చూస్తాం. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నువ్వేం చేయమంటే చేస్తా అంటే ప్రభువారు అన్నాడు కదా, నక్కలకు బురియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఈ మనిషి కుమారుడికి ఏమీ లేదంటే అలాగే వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ సెల్ఫ్ సెక్యూరిటీ ఎప్పుడు చూడండి, రేపేంటి, వచ్చే నెల ఏంటి, ఆపై వచ్చే నెల ఏంటి, గోల. దానివలన మీరు సంపాదించేది 0. మూడోది, ప్రయారిటైజింగ్ జీసస్ ఓవర్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్. ఒక్కొక్క సందర్భంలో నీ కుటుంబం కంటే, నీకున్న స్నేహితులు కంటే యేసు మాటనే ప్రధానంగా ఎంచుకోవాల్సిన సందర్భం వస్తుంది. లోకాసు వార్త 14వ అధ్యాయం 26 వచనంలో మనం చూస్తాం, నేను నా తండ్రి పేరట వచ్చాను, నన్ను అసహించుకున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, అలాగే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, మిమ్మల్ని కూడా మాట్లాంటారని ముందే చెప్పి వెళ్ళాడు ఆయన. తమ తల్లిదండ్రులను, చివరికి తన సొంత జీవితమును మాత్రము త్యజించడానికి ఇష్టపడకపోయినట్లయితే నాకు శిష్యులు కాలేరు, నన్ను వెంబడించలేరు అని ముక్కుసూటిగా చెప్పి వెళ్ళాడు మన గురువు, మన ప్రభు. 4వది, ఎండ్యూరింగ్ పర్సిక్యూషన్. శ్రమ, హింస, మాటలు, అవమానం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడగలడం. హేళనగా మాట్లాడినప్పుడు, తగ్గించి చులకనగా మాట్లాడినప్పుడు, 100 మంది ముందు, 10 మంది ముందు మనల్ని అవహేళన చేసి మాట్లాడినప్పుడు, అదిగో అక్కడ మీరు నిలబడటం నేర్చుకున్నట్లయితే ఎస్, మీరు ఒక వెల చెల్లిస్తూ ఉన్నారు ఈ దేవుణ్ణి వెంబడించడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాం, మిమ్మల్ని హేట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించేవారు నన్ను కూడా మీకంటే ముందు నన్ను ద్వేషించారని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. 5వది, లెటింగ్ గో ఆఫ్ వరల్డ్లీ పొజిషన్స్. ఈ లోకంలో మీరు బాగా ఇష్టపడే ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, వ్యవహారాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మరీ ఎక్కువగా ప్రేమించబాకండి, వాటి మీద ఎక్కువగా మమకారం పెంచుకోబాకండి. కొంతమంది ఎంత మమకారం, ఎంత ఇష్టపడతారంటే ఆ ఫోన్ కింద పడితే చాలు ఏదో విలువలు ఆడిపోతారు, దాని గీత పడితే వీళ్ళ మీద పడిపోయినట్టుగా, వీళ్ళ ప్రాణం పోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది కేవలం వస్తువే. వద్దు, ఏ వస్తువులు ఎక్కువ ప్రేమించవద్దు, మనిషి కంటే వస్తువు విలువైంది కాదు. కానీ ఒక్కోసారి మీ మనసులో ఉన్న ఇష్టాన్ని మీరు వెలగా ఈ దేవుని కోసం వెలుగుగా చెల్లించాలి. 6వది, అవసరమైతే మీ జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు అని కాదని ఒప్పుకో, నిన్ను వదిలేస్తామన్నారు, ఒప్పుకోవాలా. 2014వ సంవత్సరంలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో జరిగిన క్రైస్తవ ఊచకోత గురించి మీకు చాలా మందికి తెలుసు. కొన్ని వందల మందిని అలాగే మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారని వెనకాల నుంచి గన్నులతో కాల్చి ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ వాళ్ళు అనేక మంది క్రైస్తవులను, కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని వారిని చంపితే వారు చావడానికైనా ఇష్టపడ్డారు. కానీ ఈ ప్రభువు కాదని చెప్పడానికి ఏమాత్రం అంగీకరించాల. ఒక్కొక్కసారి మీ జీవితాన్ని, మన జీవితాన్ని కూడా పణంగా పెట్టవలసిన సందర్భం ఉంటుంది. తర్వాత 7వది, దేవుని ఆజ్ఞల మీద విధేయత చూపించడం. ఇవన్నీ 7 విషయాలు ఏవైతే ఉన్నాయో అవే మనం చెల్లించే వెల. మనల్ని మనం కాదనుకోవడం, మనం నమ్మిన దానికి, మనం వెంబడించే ప్రభు కోసం మన రిలేషన్షిప్స్, మన కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడటం. ఒక సందర్భంలో మన ఆస్తులు, మరొక సందర్భంలో మన ప్రాణాలు, మరొక సందర్భంలో మనకున్న గౌరవము, వీటన్నిటిని త్యజించడానికి ఇష్టపడటమే ఉందో అది మనము దేవుని కొరకు చెల్లించే వెల. మీరు ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈ వెల చెల్లించడానికి? ఈ దేవుని కొరకు మీ వెలను చెల్లించడానికి ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? అదే ప్రశ్న. వెంబడించడానికి ఒక వెల ఉంది. ఆ వెలను మీరు చెల్లించకపోతే మీరు యేసుకు శిష్యులు కాలేరు. నేను యేసుకు శిష్యుని అవుతా, ప్రభువును వెంబడిస్తా, ప్రభువుని జీవితకాలం నేను గురువుగా లేదా ప్రభువుగా కొలుస్తాను, ఆయనే నాకు అండ, ఆయన నన్ను నడిపించేవాడు, నా కుటుంబాన్ని నడిపించేవాడు ఆయనే, నన్ను బయటపడవేసేవాడు ఆయనే, నా కష్టాల నుంచి ఆయన నన్ను కడదేర్చాలి, గట్టెక్కించాలి అని ఎదురు చూసే మీకు ఆ వెంబడించడానికి ఒక వెల ఉంది.
ఏమీ వెల చెల్లించకుండా ఉచితంగా ఏది రాదో, ఓ బట్ట కొనాలన్నా, తినాలన్నా, ఏదైనా చేయాలన్నా ఏ విధంగా వెల చెల్లిస్తామో, ఇవన్నీ సాధించాలంటే, ఇవన్నీ జరగాలంటే మీరు భక్తిలో ఒక వెల చెల్లించాల్సిందే. ఆ వెల చెల్లిస్తే అప్పుడు మీరు శిష్యులు అవుతారు. ఆ వెల చెల్లిస్తే అప్పుడు మీరు గొప్పవారు అవుతారు. ఏమండి, వెల చెల్లించకుండా మనం స్థిరమైన భక్తిని చేయలేమా అంటే చేయలేరు. మీ అందరూ ఆ వెలను చెల్లిద్దాం, అందరం చెల్లిద్దాం. చెల్లించి ఈ మహా గొప్పవాడైన దేవుని వెంబడిద్దాం. ఈరోజు నుండి రేపే పోయే ప్రాణాలకి, కొద్ది కాలమే బ్రతికి ఉండే ఈ శరీరం కోసం నిత్యము జీవముగా ఉండే ఆత్మను బలి పశువుని చేయబాకండి. బలి చేయవద్దు. మరణము లేని ఆత్మ ప్రాముఖ్యం. మరణము కలిగిన శరీరమును విడిచిపెట్టిన త్యజించడానికి, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీకు నచ్చిన దాన్ని, మీరు మెచ్చిన దాన్ని దేవుడు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు దేవుడు నిత్య జీవమును ఎల్లప్పుడూ ఇచ్చి దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు.